శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మే నెలకు సంబంధించి ఈ మే నెలలో అంతా కూడా ఎలా ఉండబోతున్నాయి, 12 రాశుల వాళ్లకు వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వాళ్లకు ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతూ ఉన్నది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు, యోగవంతమైనటువంటి ఫలితాలుగా కనపడుతూ ఉన్నాయి. మీ మనస్సుకు తగినటువంటి విధముగా వృశ్చిక రాశి వాళ్ళు మీ అడుగులు వేయబోతూ ఉన్నారు. మీకు కావాల్సినవన్నీ కూడా మీరు నెరవేర్చుకుంటారు. మీ మనస్సు సంతోషముగా ఆనందముగా ఉండటానికి నాకు మంచి అవకాశము దొరికింది అనే విధముగా మీరు ముందుకు వెళతారుగాక. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు చూస్తారు. అంటే వేరే దేశాలు వెళ్ళి నేనేదో చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు దానికి తగిన విధముగా మీ అడుగులు ఉంటాయి. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు మీకు పై పోస్ట్ రావటము కానీ, శాలరీలు పెరగటము లాంటివి కానీ సంతోషకరమైనటువంటి నిర్ణయం మీ మనస్సుకు చాలా ఆనందించేటువంటి విధముగా ఈ మాసము ఉండబోతూ ఉన్నది. వివాహాలు ఖాయమవుతాయి. ఎప్పటి నుంచో వివాహాలు కాలేదు అనుకునేటువంటి వాళ్లకు వివాహాలు, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము, ఇలాంటివి అన్నీ కూడా ఉద్యోగము కావాలి రాలేదు అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము, ఇలా ఉంటాయి. కానీ కొంతమంది డబ్బుకు సంబంధించినటువంటి విషయములో ఇరుక్కోవటము కానీ, ఏదైనా ఒక మీడియాలో వచ్చి లేని అపఖ్యాతి నెత్తినేసుకోవటం లాంటివి కూడా జరిగే అవకాశము ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అది మీకు విజయము అవుతుంది ఆచితూచి మాట్లాడితే. లేదా మీ యొక్క మాటే మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి గాక. ఏదైనా కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి తొట్రుపాటుతనముతో, తొందరపాటుతో ఏదో సమాధానము చెప్పాలి అనే విధముగా చెప్పకుండా ఆలోచనాత్మకమైనటువంటి మాట ఎప్పుడైతే చెబుతారో ఎదుటి వాళ్ళు ఆలోచనల్లో పడి కొంచెము జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటారు. స్థాన చలనం అనేటువంటిది ఉన్నది. వేరే ఉద్యోగాల్లో మారతారు. అలాగే స్థానాలు కూడా మారతారు. ప్లేసులు కూడా మారి వేరే చోటికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క పిల్లలను ఈ స్కూల్ కాకుండా వేరే స్కూల్లో చేర్చాలి అనేటువంటి తపన ఆరంభమవుతుంది. మన జీవనానికి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. వెనక ముందు పుట్టినటువంటి వాళ్లతో చిన్న వాగ్వివాదము లాంటివి ఉంటాయి. కాబట్టి ఏమీ అనలేని పరిస్థితులు ఏర్పడి మీలో మీరే జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నము చేస్తారుగాక. కొలీగ్స్తోనూ కావాల్సినటువంటి వాళ్లతోనూ చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగి మౌనేన కలహము నాస్తి అన్నట్టుగా ఏమీ మాట్లాడకుండా మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని ఇంకొక విజయము వైపు మీ యొక్క ప్రయాణము ఉండబోతూ ఉన్నది అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. అయితే పాత విషయాల్లో మీరు చేసినటువంటి పనికి గాను అందరి మెప్పు పొందుతారుగాక. మీరు ఒక చోట గతంలో చేసినటువంటి చోట అరే ఆయన ఉంటే బాగా జరిగేది అనేటువంటి మాట అన్నారు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. ఒక శుభవార్త కూడా మీకు తెలుస్తుంది. దాంతో సంతోషిస్తారు. తర్వాత ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి మార్పు వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి జీతము కంటే జీతము పెరుగుతుంది. కానీ శ్రమ అనేటువంటిది ఉంటుంది. మరి శ్రమకు తగినటువంటి ఫలితమే కదా వస్తుంది. గృహము కొంటారు, అలాగే పొలాలు కొనేటువంటి ప్రయత్నం చేస్తారు, అలాగే బంగారు ఆభరణాలు కూడా కొనుక్కునేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశము ఉన్నది ఈ మాసములో అని తెలుస్తూ ఉన్నది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి మాటలు జరుగుతాయి. వెంటనే ఆ నిర్ణయం తీసుకోలేక కొంచెం సతమతం అవడం అనేది జరుగుతుంది గాక. నరదృష్టి అనేటువంటిది బాగా ఉంటుంది మీకు. ఎప్పటికప్పుడు నరదృష్టికి సంబంధించినటువంటి పోగొట్టుకోవడానికి తగిన నిర్ణయాలు తీసుకోండి. మీ ఆశయానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. అలాగే అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది.
ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మేలు జరుగుతుంది. జయోస్తు.